వెల్కమ్ టు రావు గారి ఇల్లు. ఈరోజు శనగపిండి ఎండు రొయ్యల కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. 30 వరకు ఎండు రొయ్యలను శుభ్రం చేసుకుని 4-5 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. మీడియం సైజ్ ఉల్లిపాయ 4-5 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకోవాలి. శనగపిండి 1 టీ గ్లాస్ తీసుకున్నానండి. ఉప్పు, కారం, పసుపు ఎంతెంత వేయాలో కర్రీ చేస్తూ చెప్తానండి. ముందుగా 50 గ్రాముల నూనె వేడి చేసి శుభ్రం చేసుకున్న రొయ్యలను దోరగా వేయించి పక్కన పెట్టాలి. ఇదే నూనెలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా వేసి నిమిషం ఫ్రై చేయాలి. ఇలా వేగాక రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసి కలపాలి. ఇప్పుడు నీళ్లు పోయాలండి. మనం ఏ గ్లాస్తో అయితే శనగపిండి కలిపామో అదే గ్లాస్తో 4 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి. ఈ నీళ్లు సగం అయ్యే వరకు మరిగించాలండి. అంటే 2 గ్లాసుల నీళ్ళు అవ్వాలన్నమాట. మంట మీడియంలో ఉంచండి. చూడండి, నీళ్లు బాగా మరిగి సగం అయ్యాయి. ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసుకున్న రొయ్యలు, శనగపిండి కలిపి ఉడికించాలి. మంట సిమ్లో ఉంచాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తే మంచి రుచి వస్తుందండి. కొత్తిమీర ఆప్షనల్ అండి. ఇది లేకున్నా శనగపిండి ఎండు రొయ్యల కాంబినేషన్ చాలా రుచిగా ఉంటుంది. సిమ్లో పెట్టి ఓ 5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుందండి. 5 నిమిషాలు అయిందండి. చూడండి, నీళ్ళన్నీ ఎగిరిపోయాయి. ఇష్టమైతే చివరగా మరి కొంచెం కొత్తిమీర కలుపుకోవచ్చు. ఇంతేనండి. స్టవ్ కట్టేసి వేడివేడిగా రైస్తో కానీ రోటీలతో కానీ వడ్డించేసుకోవచ్చు. శనగపిండితో చేసే వంటలు చాలా రుచిగా ఉంటాయండి. కందిపప్పు కాంబినేషన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆ వంటకం కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను. రొయ్యలు లేకుండా ఈ పిండితో ఇదివరకే ఓ రెసిపీ పోస్ట్ చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చూడండి. మీరు కూడా ఈ రెసిపీలు ట్రై చేయండి. ఆరోగ్యంగా ఉండండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారి ఇల్లు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.